వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ అండి. ఈ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: చికెన్ అనేది హాఫ్ కేజీ తీసుకున్నాను, హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకున్నాను, దానిలో చెక్క, లవంగ, యాలకాయలు, షాజీరా, అనాస్ పువ్వు వేసుకుంటున్నానండి. దానిలో ఉప్పు, కారం అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకుంటున్నాను. నిమ్మకాయ అనేది హాఫ్ చెక్క పిండుతున్నాను. బిర్యానీ ఆకు 3 పీసెస్గా చేసుకొని వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది 1 హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను కలవటం కోసం. ఇదిగోండి, 1 గంట ఇట్లా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. వెలిగించి పాత్ర పెట్టుకున్నాను. పాత్ర హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి. 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను. దీనిలో పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ టమాటా ఒకే ఒకటి తీసుకున్నానండి. ఆ 1 టమాటా కూడా వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టింది వేసుకుంటున్నాను, కలుపుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. పుదీనా వేసుకుంటున్నాను. వేగాలండి ఆయిల్లో. నెయ్యి కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం, మన ఆప్షనల్. ఆయిల్లో బాగా రోస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి 1 అవర్ బిఫోర్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ వేసుకున్నాను. ఈ చికెన్ అంతా కలిసే విధంగా కలయబెట్టుకోవాలి. ఇప్పుడంతా కూడా ఈవెన్గా కలిసే విధంగా కలుపుకొని మ్యారినేట్ చేసినటువంటి చికెన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తానండి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదండి, మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ విధంగా ఉంది కదా, పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకొని అంతా కలుపుకుందాం. ఇది పెరుగు వేసుకొని కూడా మ్యారినేట్ చేసుకోవచ్చు, ఈ విధంగా కూడా వేసుకోవచ్చు, అది మన ఆప్షన్ అండి, మన ఇష్టం. అసలు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. ఆయిల్ ఈ విధంగా బయటికి వచ్చింది కదండి, కుక్ అయినట్టే ఆల్రెడీ. దీనిలో ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ అనేది ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి, ఆ బౌల్కి. ఇప్పుడు దీనిలో వేద్దాం రైస్. వేసి మొత్తం కలుపుకుందాం. మొత్తం కలిపేసుకుందాం. రైసు మొత్తం ఈ విధంగా మొత్తం చికెన్లో కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు ఎసరు పోసుకుందామండి. ఏ బౌల్తో అయితే తీసుకున్నామో ఆ బౌల్తో 1.5 తీసుకోవాలి. ఒకలా 1 బౌల్ పోసుకున్నాం కదా, 1/2 బౌల్.
వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు అంతా కలిసే విధంగా కలుపుకుందాం. మూత పెట్టుకుందాం. ఒకసారి చూసుకుందాం. ఈ విధంగా ఉంది కదా, ఒకసారి కలిపి పెట్టుకుందాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఓకే, దీన్ని ఇప్పుడే సిమ్లో పెట్టుకుందామండి. సిమ్లో పెట్టి కుక్ చేసుకుందాం, ఇంకా దమ్ అయిపోతుంది. దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూసారు కదండి, వేడి వేడి దమ్ బిర్యానీ. నేను కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నా. బాగుంది కదండి, ఎమ్మి ఎమ్మి, టేస్టీ టేస్టీ వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ. చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ దమ్ అని అది వేరుగా, ఈ దమ్లోనే 2-3 టైప్స్ ఉంటాయి. ఈ మోడల్లో నేను ఇప్పుడు చేశాను. నెక్స్ట్ వేరే మోడల్లో ఇంకోసారి చేస్తాను. ఈ విధంగా చేసుకొని చూడండి. ఈ టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ద bell icon. Thank you.